నగరపాలక సంస్థ వాటర్ వర్కర్స్ ఇంజనీరింగ్ అధికారులు స్పందించి తమ సిబ్బందితో బుధవారం పాడైపోయిన బోరు మోటార్కు మరమ్మతులు చేసి కొత్త మోటార్ను ఏర్పాటు చేయడంతో వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మిట్టవీధిలో బోరు మోటార్ చెడిపోయి 3 నెలలు కావస్తున్నా స్థానికులు అనేక పర్యాయాలు అధికారులకు, స్థానిక కార్పొరేటర్కు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో గత శుక్రవారం బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి దృష్టికి వార్డు ప్రజలు తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి వార్డులో పర్యటించి పాడైపోయిన బోరు మోటార్ మరమ్మతులు వెంటనే చేపట్టాలని నగరపాలక సంస్థ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులను బీజేపీ నేత నవీన్ కోరడం జరిగింది. నగరపాలక సంస్థ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులు స్పందించి తమ సిబ్బందితో బుధవారం పాడైపోయిన బోరు మోటార్కు మరమ్మతులు చేసి కొత్త మోటార్ను ఏర్పాటు చేయడంతో వార్డు ప్రజలు గత 3 నెలలుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. నగరపాలక సంస్థ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులు మిట్టవీధి బోరు మోటార్ సమస్య పరిష్కరించాలని కోరిన వెంటనే స్పందించి 5 రోజులలో మరమ్మతులు చేపట్టి స్థానిక ప్రజలకు నీరు అందించడం శుభ పరిణామం అని, నీటి సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టిన వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులకు నవీన్ వార్డు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదైతే ఆ మోటార్ భూమిలో ఇరుక్కపోయిందో దాన్ని తీసి రెడీ చేసి ఇప్పుడు నీళ్ల సప్లైని పునరుద్ధరించినారు. ఇది నిజంగా చాలా సమస్య అండి. ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు అయితే పాపం నీళ్ల కోసం చాలా దూరం వెళ్ళేవాళ్ళు. ఈరోజు చెప్పిన వెంటనే ఈ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులు స్పందించి వచ్చినందుకు ఈ వార్డు ప్రజల తరపున ఇంజనీరింగ్ అధికారులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ నగరంలో అనేక బోర్లు ఉన్నాయి. ఎక్కడైనా సరే బోర్లు అడుగంటిపోయినప్పుడు నీటి మట్టము దాన్ని పునరుద్ధరించి ప్రజలకి నీటి సమస్య లేకుండా చేయాలని చెప్పని ఈ వీధిలో కూడా చాలా వయసు మళ్ళిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. అదనంగా పైపులు వేసినట్లయితే కొన్ని సందులు ఉన్నాయి, చిన్న చిన్న సందులు, దూరంగా వెళ్ళి నీళ్లు తెచ్చుకోలేకపోతున్నామని చెప్పి పెద్దవాళ్ళంతా చెప్తున్నారు. కాబట్టి నేను అధికారులతో చర్చించి అదనపు పైపులు కూడా వేయించే ప్రయత్నం చేస్తాను.